సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఏప్రిల్ 23న తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఆమెతో ఉన్న పిఏ ఆకాష్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కారు ఎదురు సీట్లోనే కూర్చున్నారు. ఈ యాక్సిడెంట్ దాటికి వాహనం ఫ్రంట్ నుజ్జునుజ్జైంది. ఆమె మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కంటోన్మెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు లాస్యా. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తూ వస్తుంది. డిసెంబర్ 24న బోయిన్పల్లి వద్ద ఉన్న విఆర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు లాస్యా నందిత. ఆ సమయంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. వెంటనే అక్కడ సిబ్బంది లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి మరీ లాస్యాను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఇదే నెలలో ఊహించని విధంగా మరో ప్రమాదం నుండి తప్పించుకున్నారు లాస్యా. ఫిబ్రవరి 13న నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా నార్కట్పల్లి సమీపంలో చెర్లపల్లి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక హోంగార్డ్ మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు గాయమైంది. అయితే ఇక్కడ కూడా ప్రాణాలతో బయటపడ్డ లాస్యా 10 రోజుల గ్యాప్లో కారు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. అయితే వరుస ప్రమాదాల నుండి తప్పించుకున్న లాస్యా తన మరణం గురించి ముందే ఊహించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్సిడెంట్ జరగడానికి ముందు రోజు రాత్రి కూడా సంగారెడ్డి జిల్లా ఆరూర్ సమీపంలోని సూఫీ మిస్కిన్ దర్గాను దర్శించుకున్నారు. అక్కడ అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజలు చేశారు కుటుంబ సభ్యులు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు లాస్యా, ఆమె కుటుంబ సభ్యులు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేందుకు షామీర్పేట్ నుండి పటాన్ చెరువు వైపు వెళ్తున్న క్రమంలో పెను ప్రమాదంలో ఆమె మరణించారు. తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన ఏడాది ఇలా గడిచిందో లేదో లాస్యా నందిత కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాగా ఈ ఘటనపై కంప్లైంట్ చేశారు లాస్యా కుటుంబ సభ్యులు. ఆమె పిఏ ఆకాష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వరుసగా 2 ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో లాస్యా నందిత పలు ఆలయాలు, బాబాల వద్ద ప్రత్యేక పూజలు చేయించుకొని తాయెత్తులు కట్టించుకున్నట్టు తెలుస్తుంది. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో మృతదేహంపై సుమారు 12 తాయెత్తులు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సందర్భంలో వాటిని తొలగించి పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది.